సార్ మాది సిమెంట్ నగర్ గ్రామం బేతంచెర్ల మండలం. సాయనియా గ్రూప్ లో ఫస్ట్ లీడర్ని సార్ నేను. గత 2024 నుండి మాకు అక్కడ రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. అక్కడ వివోఏలో నలుగురం ఉన్నాం సార్. నలుగురిని తీసేయడం జరిగింది. 160 సంఘాలు ఉన్నాయి సార్. దాదాపు 1700 మంది 1800 మంది పొదుపు మహిళలు ఉన్నారు అక్కడ. కానీ ఎలాంటి గ్రామ సభ నిర్వహించకుండా ఏపీఎం మధుసూదన్ గౌడ్ ఆయన సొంత నిర్ణయాలతో పార్టీ తరఫు వాళ్ళని ఎక్కియడం జరిగింది. ఎక్కించి బ్యాంక్ లోన్లు నిలిపివేశాడు 2 ఏళ్ల నుండి. మేము దాచిపెట్టుకున్న పొదుపు డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదు. దీని మీద మేము అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం సార్. 2 ఏళ్ల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీని మీద ఏదన్నా మేడం గారు సొల్యూషన్ చెప్తారని వచ్చాము. కానీ సార్ దగ్గర పీడీ సారు మేడం దగ్గరికి పోనివ్వలేదు. దీన్ని మేమే పరిష్కరిస్తామని చెప్పాడు. మళ్ళీ పరిష్కారం కాకపోతే మళ్ళీ మండే వస్తాం సార్. అంటే కొత్త వివోల దగ్గరికి పోతేనే లోన్లు చేస్తాం. అంటే వాళ్ళు మా నిర్ణయం ప్రకారం ఎక్కలేదు కదా సార్. గ్రామ సభ పెట్టి ఎక్కలేదు కదా. వాళ్ళని మీరు ఎలా ఎన్నుకున్నారు? గ్రామ సభ పెట్టండి, వాళ్ళని పిలిపియండి, మేము ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని పెట్టండి అంటే అట్లా లేదు. పార్టీ తరఫు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళది ఉంది, వాళ్ళు చెప్పినట్టే చేయాలి మీరు, లేకుంటే ఎలాంటి పథకాలు రావు, ఎలాంటివి మీకు చేయము అని చెప్పేస్తున్నారు సార్. రిటర్న్ వేసుకున్నారు సార్. 70 లక్షలు లోన్ వచ్చింది మాకు సిసిఎల్ లోను. అది రిటర్న్ వేసేసుకున్నాడు సార్. ఏపీఎం లెటర్ ఇచ్చి రాతపూర్వకంగా వాళ్ళు వస్తేనే చేయండి, కొత్త వాళ్ళు వస్తేనే చేయండి, లేకుంటే చేయొద్దండి అని చెప్పేసి 2 నెలలు అకౌంట్ లో పెట్టి డబ్బులు రిటర్న్ వేసుకున్నాడు సార్. 2 ఏళ్ల నుండి జరుగుతుంది సార్.